హాయ్ అందరికీ, నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ వరల్డ్. రోజు స్పెషల్ వచ్చేసి ఏంటో తెలుసా? ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు. ఫిష్ అండి. ఈ ఫిష్ మా తమ్ముడు నా కోసం పంపించాడు స్పెషల్గా. ఈరోజు ఏమేమి చేస్తానో చూడండి. ముందుగా చేపల పులుసు కోసం నేను ఒక గుప్పెడు చింతపండుని నానబెట్టుకుంటున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కల్ని కూడా ఇలా శుభ్రంగా కడిగి రెడీ పెట్టుకోవాలి. చేపలు ఇలా నీట్గా రావాలంటే దొడ్డుప్పు వేసి కడుక్కోవాలి. ఆ తర్వాత మజ్జిగ కూడా వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తెల్లగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే నీచు వాసన అనేది రాదనమాట చేపలు. నేను చేప ముక్కల్ని 2 భాగాలుగా చేసుకున్నాను. ఒకటి పులుసు కోసం, ఒకటి ఫ్రై కోసం. ఇప్పుడు రెండింటిని మ్యారినేట్ చేసుకోవాలండి. అది పులుసు కోసం చేసేది ఓన్లీ పసుపు అల్లం వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై కోసం వేసే దాంట్లో కొద్దిగా పసుపు, అల్లం, ఉప్పు, కారం, కొంచెం మసాలా కూడా వేసి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెమే వేసాను నేను కారం. మీరు కూడా అలానే వేసుకోండి. ఫ్రై మంచిగా అవుతుంది. మీరు ఫ్రై తినేటప్పుడు నోటికి రుచిగా బాగుండాలి అంటే ఇలా ముక్కల్ని నీట్గా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు యాడ్ చేసింది ఉప్పు అండి. నేను ఫస్ట్ మర్చిపోయాను, ఆ తర్వాత యాడ్ చేశాను. అలా ముక్కలన్నిటికీ బాగా కలిపి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం పట్టియాలి మసాలాలు. అలా పట్టించేసుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పులుసు కోసం పసుపు అల్లం వేసి పెట్టుకున్నాం కదా, దానిని ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. నేను ఇదే స్టైల్లో చేస్తా అండి. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ చేసినప్పుడు ఇలానే చేసేవారు. ఇలా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పులుసు కోసం మనకి ఏమేమి కావాలో అవి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను 2 ఉల్లిగడ్డలు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఇంకా వేరే ఏమీ వేయనండి. చాలా మంది టమాటా అవన్నీ వేస్తారు. నేను ఆ స్టైల్లో చేయనండి. మాకు ఇలానే ఇష్టం. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకోండి. వెడల్పుగా ఉంటే ఫిష్ ముక్కలు అనేవి తునగకుండా మంచిగా ఉంటాయండి. కొంచెం వాటికి ఫ్రీగా ఉండాలి. అందుకోసమని కొంచెం పెద్దది పెట్టుకోండి. పులుసుకు సరిపోను ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. అలా కలర్ వచ్చాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పులుసు కోసం అని, ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోని కలపొద్దండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే తిప్పుకోవాలన్నమాట. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అలా చేస్తుంటే దాన్ని అద్భుతంలాగా చూసేవాళ్ళం. అదేంటో చిన్నతనంలో అలా చూసేవాళ్ళం. ఇప్పుడు అలా పట్టుకొని అలానే ఎగరేయాలన్నమాట. గరిటె పెట్టి తిప్పొద్దు ఫిష్ ముక్కల్ని ఎప్పుడైనా. ఒక మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు అలానే మగ్గనివ్వండి. ఆ తర్వాత మళ్ళొకసారి ఇలా నేను చూపిస్తున్న విధంగానే మళ్ళీ ఎగరేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే తాలింపులో ముక్కలు ఇలా చేయటం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిగా అవుతుంది. మనకి పులుసులో ఇరిగిపోదన్నమాట. అందుకోసమని మేము ఎప్పుడైనా ఇలానే చేస్తాము. మా నాన్నమ్మ కూడా ఇలానే చేసేదన్నమాట. ఇప్పుడు తాలింపులో ముక్కలు కొద్దిగా మగ్గాక మనకి కావాల్సినంత కారం వేసుకోండి. ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. చేపల కూరలో ఎప్పుడైనా కొంచెం తక్కువనే పడుతుంది. నేను ఉప్పు కారం వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, అందులో కొన్ని వాటర్ పోసి నేను అలా యాడ్ చేశాను అనమాట. అందులో పసుపు అల్లం ఉంటుంది కదా, అందుకోసమని అందులో వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత మరికొన్ని వాటర్ కూడా పోసుకున్నాను. మనకు కావాల్సిన విధంగా పోసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి. మీరు చూసుకొని వేసుకోండి. అలా పోసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా గిన్నెతో తిప్పటం రాకపోతే ఇలా గరిటె మధ్యలో పెట్టి జస్ట్ అలా చేయాలన్నమాట. లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని అవి కొంచెం అలా తెరలాలన్నమాట. అలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని గుజ్జులాగా చేసుకొని ఆ రసాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుని చాలా మంది ఇలా చేయరండి. అన్నీ కలిపేసి పెట్టి గ్యాస్ మీద పెట్టి వదిలేస్తారు. అది కూడా బాగుంటుంది అనుకోండి.
ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అసలు చాలా బాగుంటది. మీరు ఇంకెప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకోవాలనుకుంటారు. చేయటం కూడా ఈజీనే అండి. ముక్కలు కూడా తినడానికి, చూడడానికి చాలా బాగుంటాయి. అసలు ఖరాబ్ కావన్నమాట. అంటే ఇరిగిపోవు ముక్కలు. ఈ మీరు ఎప్పుడు తినాలనుకున్నా ఫ్రెష్‌గా అలానే ఉంటాయి ముక్కలు. ఇప్పుడు పులుసు కొంచెం దగ్గర పడినప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మీరు ఏ పులుసు కూరలు చేసినా గానీ, గ్రేవీ టైప్ చేసినా గానీ, మీకు చిక్కగా రావట్లేదో కుదరకపోతే నేను చెప్పినట్టు చేయండి. మీరు ధనియాలు ఏపుకొని మిక్సీ చేసుకుంటారు గదా! అదే టైంలో ధనియాలతో పాటు ఒక 2 గుప్పెళ్ళు బియ్యాన్ని గూడా ఏపుకొని, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకొని, అవి 2 కలిపి మిక్సీ చేసుకోండి. అప్పుడు మీరు ఏ కర్రీలో ఏసినా, ఏ పులుసులో ఏసినా పులుసనేది చిక్కగా బావుంటుందనమాట. కలుపుకోవడానికైనా, తినడానికైనా. నేను ధనియాల పొడిని అలానే రెడీ చేసి పెట్టుకుంటా అండి. ఆ తర్వాత ధనియాల పొడి ఏసిన తర్వాత నేను గరం మసాలా ఏసా అండి. అవి వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే పర్ఫెక్ట్‌గా ఉడికినట్టనమాట. ఏ కర్రీ అయినా అంతే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఏంటి ఫ్రై కోసం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! అవి గూడా ఒకసారి మొత్తం మళ్ళొకసారి కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం ఎందుకు ఎక్కువేయలేదంటే, కొద్దిగా కారం ఎక్కువేసుకుంటే ఏమవుతదంటే, అది ఆయిల్‌లో ఏస్తాం గదా! నల్లగా అయిపోతాయి ముక్కలు. నల్లగా కనిపిస్తాయి మాడినట్టు. లోపలేమో ఉడకదు, కాలదు. అది బావుండదు తినడానికి. అందుకే ఇప్పుడు కారం తక్కువేసుకొని ఏపుకోవాలనమాట. బాగా ఆయిల్ వేడెక్కినాకనే ఏసుకోవాలి. లేదంటే ముక్కలు అతుక్కుపోతాయి అడుక్కి. ఇప్పుడు ఒకసారి అలా యేసుకున్నాక గరిటెతోని అలా కదుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. లేకపోతే అంటుకుపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాక, ఇంగో నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకోవాలి. ఇవతల పక్క గూడా మంచి కలర్ వచ్చే వరకు ఏపుకోవాలండి. అలా కలర్ వచ్చినప్పుడు తీసుకుంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగని ఫుల్‌గా ఫ్లేమ్ పెట్టుకొని అలా చేయొద్దండి. అంటే ఆయిల్ బాగా హీటెక్కినాక ముక్కలు అందులో ఎయ్యాలి. కొద్దిగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు ముక్క అనేది లోపల పర్ఫెక్ట్‌గా ఏగుతుందనమాట. ఇప్పుడు కలర్ వచ్చిన తర్వాత మనం ఇంక తీసుకొని ప్లేట్‌లోకేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైని ఇదొకటే రకంగా గాకుండా నేను చాలా రకాలుగా చేస్తా అండి. మీకు ఏ స్టైల్‌లో ఫిష్ ఫ్రై కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా షేర్ చేస్తా అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో టిప్స్‌తో సహా నేను చేసి చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు నా ద్వారా మీకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్‌గా చేసుకునేలాగా చూపిస్తా అన్నమాట. మీరు ఒకటి గమనించారా? కనీసం అడుగు గూడా అంటుకోలేదు. నేను ఎలా ఏసానో అలానే లేసొచ్చాయి. అంటే చేసుకునే విధానం ఉంటుందండి. అది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఏది చెడిపోకుండా వస్తుంది. అలాగే నేను మిగిలిన ముక్కలను గూడా అదే విధంగా ఫ్రై చేసుకున్నాను. నిజంగా మా తమ్ముడు పొద్దుగాలే లేచి పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళి అక్కడ లైవ్‌లో పడుతున్న వాళ్ళ దగ్గర ఆ చేపలు కొనుక్కొని వచ్చి మాకు క్లీన్ చేసి మరీ మాకు పంపించాడనమాట. అసలు పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర లైవ్ ఫిష్ అండి. అసలెంత బావుంటదో టేస్ట్ అసలు. పులిచింతల ప్రాజెక్టు మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర వస్తదండి. ఎప్పుడన్నా చేపలు కావాలంటే అక్కడికే ఎళ్లి తీసుకొస్తారనమాట. అక్కడ టేస్ట్ అసలెంత బావుంటాయంటే చేపలు, ఇంకెక్కడ అలాంటి టేస్ట్ దొరకదు. మీరెవరైనా పులిచింతల ప్రాజెక్టు దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే, అక్కడ చేపలు ఎప్పుడైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి ఊరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు పులిచింతల ప్రాజెక్టు దగ్గర వీడియో తీసి పెడతా అండి. అక్కడే వంట గూడా చేసి పెడతాను. చూసేయండి. ఇప్పుడు అవి ఫ్రై చేసుకున్నాం గదా! ఫ్రై చేసుకున్న వాటికి మనం ఉప్పు, కారం అనేది తక్కువేసుకున్నాం గదా! ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడండి ఇంకేరే ఏం లేవు. అవన్నిటిని కలుపుకొని ఆ ముక్కల మీద ఇలా మంచిగా అమర్చుకొని ముక్కల మీద చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వల్ల ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందనమాట. పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళి
అక్కడ వీడియో చేసి పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి. లైక్ చేస్తే నాకు కొంచెం బలం వస్తుందన్నమాట అక్కడికి వెళ్ళి వీడియో చేయడానికి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చేపల పులుసు, చేపల ఫ్రై. ఇప్పుడు వేడివేడి అన్నంలో చేపల కూర ఎప్పుడైనా వేడివేడిగా తినొద్దండి, చల్లారినాక తింటే ఆ టేస్ట్ అస్సలు ఆహా అద్భుతం అనొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. అలాగే చేప ఫ్రై ముక్క కూడా వేసుకొని ఇప్పుడు ఆ రెండింటిని టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు కొంచెం ఫ్రై పీస్ని తీసుకొని ఫస్ట్ స్నాక్ లాగా అలా తినేయాలన్నమాట. అలా తింటే స్వర్గం చూడొచ్చు అనమాట. నేనైతే చేపల్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, అంత ఇష్టం. అందులోనూ ఇంకా పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరదంటే ఇంకా అసలు ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు అనమాట. అంత బాగుంటుంది, ఎందుకో తెలీదు అక్కడ చేపలు అంత అద్భుతంగా టేస్ట్ ఉంటాయండి. ఎప్పుడైనా అటు సైడ్ కనుక వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర మన వీడియో కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే, ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తా మీ శ్రీలక్ష్మి ఉపేందర్.